గం గం గణాధిపతి నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రులందరికీ కొద్దిగా కార్యక్రమాలలో ఉండి వీడియోలు సరిగ్గా చేయలేకపోయినా ఇది కర్పూరం అన్నమాట. ఈ కర్పూరం అనేది ఏ విధంగా ఉంటుంది? ఇదిగో కర్పూరం. గతంలో వీడియో పెట్టా ఈ కర్పూరం. ఈ కర్పూరాన్ని ఇట్లా నూరుకోవాలి. సున్నం చేయాలంటే కర్పూర సున్నం చేసుకోవాలంటే ఈ విధంగా నూరుకోవాలి. ఎట్లా నూరుకోవాలి ఏంటంటే చెప్పిన ఇంతకుముందు గతంలో వీడియో చేశా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా వినండి. ఈ కర్పూర సున్నం చేస్తే అన్ని విషయాలకు బాగుంటుంది. ఎందుకంటే అన్ని విషయాలలో ఈ కర్పూర సున్నం ఇంపార్టెంట్. అర్థమైంది అనుకుంటా మిత్రులందరికీ. ఈ కర్పూర సున్నము ఈ విధంగా చేసుకుంటే వైద్యానికి కానీ వాదానికి కానీ అన్ని విధాలుగా పనిచేస్తుంది అన్నమాట. ఏం చేయాలి? ఈ కర్పూరాన్ని ముందు సోడా ఉప్పు కట్టుకోవాలి. ఎట్లా కట్టాలి? సోడా ఉప్పు తీసుకొని ప్రమిదల్లో పోసి 1 కేజీ పుటం వేయాలి. సీల్ చేసి పుటం వేసుకోవాలి. 10 పిడకలతో పుటం వేసుకున్న తర్వాత ఆ పుటం అయిపోయిన తర్వాత ఆ ఉప్పు తీసుకొని కలంలో వేసి బాగా నూరు వేసి ఆ పొడిని ఇదిగో ఇట్లా నీళ్ళల్లో కలుపుకోవాలి. ఇట్లా నీళ్ళల్లో కలుపుకున్న తర్వాత మొత్తం ఇట్లా తిరగొట్టండి. మొత్తం కలిసిపోద్ది. అంటే ఇప్పటికిప్పుడు కాదు, నేను నిన్న 2 రోజులు అయింది పెట్టి. నేను 2 రాత్రి పెట్టిన. మీరు 1 రాత్రి పెట్టుకున్నా బాధలేదు. ఇది అట్లా వచ్చిన వాటరు ఆ సున్నం పోసి ఉప్పు పుటం వేసిన ఉప్పు మెత్తగా నూరి బకెట్లో వేసిన తర్వాత ఒక 3 లీటర్ల వాటర్ పోసి బాగా కలిపి జైనీరు పెట్టుకోండి. ఆ విధంగా మరుగుద్ది. మరిగిన తర్వాత దానికి 5 రోజులు నూరాల్సి వస్తుంది. 5 రోజులు నూరాలంటే ఏం చేయాలి? మీరు ఈ వాటర్ 5 రోజులు వచ్చేటట్టు మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఈ 5 రోజులు వచ్చేంత వరకు రోజుకు ఒక్కసారి ఇట్టనే ఇదిగో నేను నూరుతున్నా. ఇట్లా నూరుకొని బాగా నూరిన తర్వాత తీసి సూర్యపుటం వేసుకోవాలి. ఇట్లాంటి పేపర్ ఒకటి తీసుకోండి. ఇది ఇట్లాంటి పేపర్, ప్లాస్టిక్ పేపర్. ఇట్లాంటి పేపర్ ఒకటి తీసుకొని ఈ పేపర్లో మొత్తం ఇది పలసాగ పోసి ఎండలో పెట్టండి. ఎండలో పెడితే అది ఎండిన తర్వాత మళ్ళీ రేపు అదే విధానం ఇట్టనే నూరటం ప్లస్ మళ్ళీ ఎండలో పెట్టడం. ఈ నీరు పోసి నూరటం, ఎండలో పెట్టడం, ఈ నీరు పోసి నూరటం. అట్టా ఒక 5 రోజులు చేయాలి మిత్రం. 5 రోజులు చేసిన తర్వాత ఈ కర్పూరము సున్నమైంది. అంటే సున్నం అంటే పార కాదు, భస్మం అయిపోద్ది. అంతా భస్మమై బాగుంటుంది అన్నమాట. ఈ భస్మాన్ని తీసుకొని మీకు తెలిసిన రూట్లలో మీరు వెళ్ళచ్చు. ఓకేనా? ఓకే మిత్రులందరికీ చెప్పడం అది ఏం లేదు. మిత్రులందరూ కూడా ఈ విధంగా చేసుకోండి, సరిపోద్ది. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్. ఓకేనా మిత్రమా? ఓకే.